హలో నమస్కారం. ఈరోజు మనం చాలా హెల్తీగా ఉండే ఒక ఈవినింగ్ స్నాక్ ఐటెం చేయబోతున్నాము. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది, అలాగే చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను దివ్య, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. మంచిగా పండిన అరటిపండు తీసుకోవాలి. ఏ అరటిపండు అయినా తీసుకోవచ్చు. నేను ఒక 4 అరటిపండు మంచిగా పండిని తీసుకొని ఒక వెసల్లోకి వేసుకొని అన్ని కొంచెం ముక్కలు చేసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు. ఇది క్రష్డ్ పచ్చి కొబ్బరి మిక్సీలో వేసి క్రష్ చేసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ దాకా వేస్తున్నాను. పచ్చి కొబ్బరి కానీ ఎండి కొబ్బరి కానీ వేసుకోవచ్చు, కానీ పచ్చి కొబ్బరి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. 1 కప్పు రాగి పిండి వేసాను. ఇది ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 4 ఇలాచీని క్రష్ చేసుకొని వేస్తున్నాను. ఒక పించ్ సాల్ట్, ఇది ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. అరటిపిండు మరీ మెత్తగా పేస్ట్ చేయకూడదు, అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలుగా ఉంటే బాగుంటుంది. అలా మిక్స్ చేసేసుకున్నాక సరిపోకపోతే బెల్లం పాగం పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంకా బెల్లం పాగం కాకపోతే బెల్లమైనా వేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి అరటిపండులో కొంచెం జ్యూస్ ఎక్కువగా ఉంటుంది కదా, అప్పుడు మనం బెల్లమైనా తరిగి వేసుకోవచ్చు. ఇలా చపాతీ పిండి కంటే కొంచెం లూసుగా ఉండాలి. లాస్ట్లో 1 స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకోవాలి. ఇది కూడా ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత నేను అరటాకులో స్టీమ్ చేయబోతున్నాను. అరటాకు మీద కొంచెం నెయ్యి వేసేసి దాంట్లో ఇలాగా వెడల్పుగా పెట్టేసుకోవాలి. మరీ పలచగా ఏం అవసరం లేదు, కొంచెం మందంగా ఉన్నా ఏం కాదు. అరటాకు ఇలాగా మడత పెట్టేసుకోవాలి. అరటాకు లాగపోతే మన మామూలు ప్లేట్లోనే కొంచెం నెయ్యి రాసుకొని స్టీమ్ చేసుకోవచ్చు. అని అరటాకులు అయితే ఇంకా కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది. అరటాకులో కుక్ చేస్తే హెల్త్కి చాలా మంచిదంటారు. ఇప్పుడు నేను ఇలాగా స్టీమ్ చేయబోతున్నాను. ఇడ్లీ బిందులో అయినా స్టీమ్ చేసుకోవచ్చు. ఒక 15 to 20 మినిట్స్ దాకా ఉడగాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూసుకోవాలి. ఒక్కసారి ఆకు ఓపెన్ చేసి చూస్తే మనకి లోపల ఉడిగిందా లేదా అనేది అర్థమైపోతుంది. ఒక్కొక్కసారి ఇలా మనం పైన ఒకటొకటి పెడుతున్నాం కాబట్టి మధ్యలో ఉండదు, ఉడకకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని ఒక్కసారి ఇలా ఓపెన్ చేసి చూసిన తర్వాత కావాలంటే ఇంకా ఒక 5 మినిట్స్ పెట్టుకొని తీయచ్చు. మధ్యలో ఒకసారి ప్లేస్ చేంజ్ చేసి పెట్టినా తొందరగా స్టీమ్ అవుతుంది. చూసారు కదా, ఇలాగా రెడీ అయిపోయింది. నేను ఒక 15 నిమిషాల దాకా స్టీమ్ చేశాను, బాగా ఉడిగింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం, అరటిపండు అలాగే రాగి పిండి కాబట్టి హెల్త్కి చాలా మంచిది. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బాయ్ బాయ్.